ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు. అంశం: అపోస్తలుడైన పౌలు ఎవరిని స్తుతించాడు? తండ్రి అయిన దేవునినా, యేసుక్రీస్తునా? అపోస్తలుడైన పౌలు ఎవరిని స్తుతించాడు? తండ్రి అయిన దేవున్నా, యేసుక్రీస్తునా? ప్రియులరా, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం: ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అన్న ఈ వాక్యాన్ని పట్టుకొని యేసుక్రీస్తు కూడా స్తోత్రార్హుడు, యేసుక్రీస్తును కూడా స్తోత్రించవచ్చు, ఈయనే సర్వాధికారి అయిన దేవుడు అన్న నిశ్చయతకు క్రైస్తవ లోకం వచ్చింది. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఇదొక్క మాటనే పట్టుకొని ఒక నిర్ణయానికి రావటానికి వీల్లేదు. తన పత్రికల్లో స్తుతించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ వచనాలన్నిటినీ పరిశీలిస్తే నిజముగా అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ఉద్దేశం మనకు స్పష్టమవుతుంది. కనుక పరిశీలన చేద్దాం. ఒక వాక్యాన్ని పట్టుకొని మనకు నచ్చింది కాబట్టి ఆ వాక్యమే సర్వసత్యము అన్న నిశ్చయతకు వస్తే మూర్ఖులమవుతాం. ఎందుకంటే సారాంశంతో కూడినదే సత్యం. సంపూర్ణ సారాంశం రావాలి అంటే నువ్వు ప్రతి వాక్యాన్ని పరిశీలించాలి. అపోస్తలుడైన పౌలు స్తుతించింది ఎవరిని అన్న ప్రశ్నని ముందుంచుకొని ఆయన రాసిన పత్రికలన్నిటినీ నువ్వు పరిశీలన చేస్తే పరిపూర్ణమైనటువంటి సారాంశంతో కూడిన సత్యం నీకు తెలుస్తుంది. అలా కాకుండా ఈ రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో సర్వాధికారి అయిన దేవుడు ఆయనే, నిరంతరము స్తోత్రార్హుడు ఆయనే యేసుక్రీస్తు అనే నిశ్చయతకు నువ్వు వస్తే సర్వసత్యం నీకు తెలియదని అనుకోవాలి. నిజంగా నీవు సర్వసత్యం తెలుసుకోవాలి అని అంటే పౌలు యొక్క పత్రికలన్నింటినీ పరిశీలించాలని తెలియచేస్తున్నాను. ఈ వాక్యంలో యేసుక్రీస్తు స్తోత్రార్హుడు అనే పౌలు గారు అన్నాడు కాబట్టి యేసుక్రీస్తును కూడా స్తోత్రించవచ్చు. స్తోత్రార్హుడు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు యేసుక్రీస్తే అన్న నిశ్చయతకు రావటానికి ముందు పరిశీలన చేద్దాం. గమనించండి, అపోస్తలుడైన పౌలు ఎవరిని స్తుతించాడు అన్న ప్రశ్నను నీ మనసులో పెట్టుకొని ఈ వచనాలను ఆలోచించు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం: మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. గమనించండి, ఈ వాక్యంలో యేసుక్రీస్తే స్తోత్రార్హుడై ఉన్నాడు అని నువ్వనుకుంటే యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. మరి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లించినది ఏ దేవునికి అన్న ప్రశ్న మన ముందుకు వస్తుంది. మరొక వచనాన్ని కూడా చూద్దాం. అదే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము చివరి భాగాన్ని చదువుకుందాం. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్పాడు. ఇక్కడ కూడా దేవుణ్ణి గూర్చి చెబుతున్నటువంటి మాట ఇది. మరొక వచనాన్ని కూడా చదువుకుందాం. అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం:
పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, అందుకు దేవునికి స్తోత్రము. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అని అంటున్నాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తుకు కాక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నట్లు కనబడుతుంది. మరొక వాక్యాన్ని చదువుకుందాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తే స్తోత్రార్హుడైతే పౌలు గారు అంటున్నాడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటున్నాడు. మరి ఈయనెవరో గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి అని చెప్పాడు. ఇక్కడ దేవునికి చేస్తున్నాను ప్రార్థన అని చెప్పాడు. మరి ఈ దేవుడు ఎవరో ఆలోచించాలి. అదే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక అని రాయబడి ఉంది. ఇదెవరో ఆలోచించండి. అదే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్ అని చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము 24వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. రోమాపత్రిక 16వ అధ్యాయం 27వ వచనం. మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్ అన్నాడు. ఇక్కడ గమనించండి, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి అని చెప్పాడు. ఆ దేవునికి నిరంతరము మహిమ ఎలా కలుగుతుంది అంటే యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది అని చెప్పాడు. మనమేమో యేసుక్రీస్తే స్తోత్రార్హుడు, నిరంతరము ఆయన పూజార్హుడు అని చెబుతూ ఉన్నాం. పౌలు గారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి నిరంతరము మహిమ కలుగునుగాక అంటున్నాడు ఈ వచనంలో. ఒకసారి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. నేను అబద్ధం ఆడుటలేదు అని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును అని రాయబడింది. గమనించండి, నేను అబద్ధం ఆడుటలేదు అని అక్కడ నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని చెప్పిన ఆ మాటను యేసుక్రీస్తుకు ఆపాదించి యేసుక్రీస్తు నిరంతరము స్తోత్రార్హుడు అనే నిర్ధారణకు వస్తే ఈ వచనాన్ని ఆలోచించండి. నేను అబద్ధమాడుట లేదు అని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, నిరంతరము స్తుతింపబడుచున్నది తండ్రి అయిన దేవుడా లేక యేసుక్రీస్తా? ఈ వాక్యమేమో నిరంతరము స్తుతింపబడుచున్న
మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు అని చెబుతున్నాడు. అంటే పౌలు గారి యొక్క మాటలు నిలకడగా ఉండవా? పౌలు గారు ఒకసాట అవునని చెప్పి మరోసాట కాదని చెప్పువాడా? ఒకసాటనేమో నిరంతరము స్తోత్రార్హుడు యేసుక్రీస్తు అంటాడు, మరోసాటనేమో నిరంతరము స్తోత్రింపబడుచున్నవాడు తండ్రి అయిన దేవుడు అని చెప్తాడు. రెండు మాటలు ఆయన చెప్పాడని చెప్పి నీకు నచ్చిన మాటను బట్టి ఆ రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్నే పట్టుకొని ఒక నిర్ణయానికి వస్తున్నావా? అయితే ఈ వచనాలు పరిశీలన చెయ్యి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఇక్కడ నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాడు కదా. మరి ఈ వాక్యంలో ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తు యేసునందు మీ విషయమై నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని చెప్పాడు. ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకునకును తప్ప మరి ఎవనికి నేను బాప్తిస్మము ఇయ్యలేదు, అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అదే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. ఆలోచించండి. మరి పౌలు గారు నిరంతరము స్తుతిస్తున్నది ఎవరినో ఆలోచించండి ఈ వచనాలను బట్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి అన్నాడు. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి అన్నాడు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, మీ విషయమై నాకు కలిగిన ఆసక్తిని తీతు హృదయములు పుట్టించిన దేవునికి స్తోత్రము అన్నాడు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 11, 12 వచనాలు, ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగుటకై మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నవి అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు. ఆలోచించండి.
తండ్రియగు దేవుడెవరో పౌలు గారు నిరంతరము ఎవరిని స్తుతించాడో ఈ వచనాలను బట్టి మీకు ఒక మంచి అవగాహన కలగాలని నేను ఆశిస్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి అన్నాడు. ఆలోచించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థనలలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆలోచించండి ప్రియులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. గమనించారా ప్రియులరా? యేసుక్రీస్తు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని ఆలోచించే ప్రతి ఒక్కరికి ఈ వచనాలు కనువిప్పు కలగాలని మీ ముందుకు తెస్తూ ఉన్నాను. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము యేసుక్రీస్తు పేరట చేయండి అని చెప్పాడు. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు, విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును
మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడునగు అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడును నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము చదివి పరిశీలించినటువంటి వాక్యాలలో ప్రతి వాక్యములో తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని పౌలు గారు చెబుతూ ఉంటే, ఒక్క సందర్భంలో సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్న ఆ మాటను పట్టుకొని అదే క్రైస్తవులకు శాసనం, అదే క్రైస్తవులకు ఆజ్ఞ, అదే పౌలు గారు చెప్పినటువంటి ఖచ్చితమైన ఆజ్ఞ అన్నటువంటి స్థితిలో క్రైస్తవ్యము నిలబడుతూ ఉంది. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి వాడు తండ్రి అయిన దేవుడు అని పౌలు గారు చెబుతూ ఉంటే, కాదు నువ్వు చెప్పింది తప్పు, మేము ఆలోచించి నిర్ధారణకు వచ్చినటువంటి వాక్యమే, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి వాడు యేసుక్రీస్తే అని పౌలు గారికే బోధ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. పౌలు గారు తన పత్రికలన్నింటిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు వాక్యాధారాలు మీ ముందుకు తెచ్చాను. ఒక మంచి నిర్ణయానికి రండి. దేవునికి చెందవలసినటువంటి ఘనతను యేసుక్రీస్తుకి ఇచ్చి దేవుని యొక్క ఉగ్రతకు గురి కావద్దు అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పౌలు గారు యేసుక్రీస్తును తన పత్రికల్లో ఎక్కడ తక్కువ చేయలేదు. ఆయన సంపూర్ణంగా తండ్రి అయిన దేవునికి కలగవలసిన మహిమను అందించుటలో యేసుక్రీస్తు ద్వారా తండ్రిని గణపరిచాడు. క్రైస్తవ లోకం కూడా చేయవలసినదే. యేసుక్రీస్తు తండ్రి అగు దేవునికి ఘనత కలగాలి, మహిమ కలగాలి అని అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రిని గణపరచాలి. ఆయనే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నటువంటి దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.